హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ముందుగా మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మా గార్డెనర్స్ కి అలాగే సబ్స్క్రైబర్స్ కి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పి నేను హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ఛానల్ తరపునండి. మరి మన వీడియో చూస్తున్న వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో అండి. మనకి కిచెన్ లో మంచిగా మరి ఉపయోగపడే ఒక వీడియో అండి. అంటే కిచెన్ లో ఉపయోగపడే వీడియో ఏంటా అనుకుంటున్నారా? మనము వంటింట్లో మరి వంట చేసేటప్పుడు ప్రతి కర్రీలో కూడా మనకి కొత్తిమీర అనేది వేస్తాం కదా. మరి కొత్తిమీర మనకి చాలా అంటే చాలా మంచిది కదండి. ఆరోగ్యానికి కూడా, హార్ట్ కూడా మనకు చాలా మంచిది. మరి కొత్తిమీర మనం టెర్రస్ పైన ఎలా ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. అంటే మీ అందరికీ తెలుసు, అంటే కాస్త అలాగా ఎదిగిన తర్వాత పడిపోతుంది కొత్తిమీర. అలా పడకోకుండా మనం మరి పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఎలా వేసుకున్నాను ఏమిటనేది మీకు చాలా క్లియర్గా నేను చూపిస్తానండి. కొత్త వారికి అలాగే మరి గార్డెన్ చేసే వాళ్ళే కాదు, ఎవరైనా సరే మరి కొత్తిమీర చిన్న చిన్న కంటైనర్లో అలాగే 50 రూపాయల టబ్బుల్లో కూడా చాలా ఈజీగా పెంచుకుని మనం డైలీ కర్రీస్లో వాడుకోవచ్చండి. మన చామంతులు చూసారా, చాలా బాగున్నాయి కదా. మరి ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి కానీ చాలా మరి అందంగా కనపడుతుంది మన గార్డెన్ అయితేని. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇప్పుడు కొత్తిమీర ఎలా వేయాలి ఏంటనేది నేను చాలా వివరంగా చెప్తాను. ధనియాలతో మనం వేస్తాం కదా, ఆ ధనియాలు బద్దలు చేసుకోవాలండి. అంటే చెక్క ముక్కల బద్దలు చేసుకుని వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే మనకి కొత్తిమీర అనేది ఈజీగా వస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను, తర్వాత మరలా ఎందుకు రావట్లేదని నేను మరలా వేసానండి. చాలా చక్కగా అయితే వచ్చింది, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకేనండి. నేను ధనియాలు అయితే ఈ గొండిని తీసుకున్నాను. ఫస్ట్ పేపర్ మీద అయితే వేసుకున్నాను. మరి ఈ 50 రూపాయల డబ్బండి ఇది. దీంట్లో మనం మెంతికూర హార్వెస్ట్ చేశాను కదా, ఆ మెంతికూర హార్వెస్ట్ చేసిన దాంట్లోనే ఒక గుప్పుడు కంపోస్ట్ అయితే కలుపుకుని పెట్టానండి. ఒక 3 days అవుతుంది ఇలా నానబెట్టుకుని. అయితే ఇది ఫస్ట్ కాస్త మట్టిది మనం తీసేసుకుందాం పక్కకి. అంటే ఫుల్గా ఉంది కదా, గమ్మెల ఫుల్గా ఉన్నది కాబట్టి నేను తీసేస్తున్నాను, పైన వేయటాక అనమాట. ఇదిగోండి ఇలా అయితే తీసేసిన తర్వాత దీన్ని ఇలా గుల్ల చేసుకుని, చూసారా ఇలా ఉండాలండి మనం ఆకుకూరలకు వేసుకునేది ఏదైనా సరే. ఇదిగోండి ఇలా ఉంటే మనకి ఇలా వేస్తాను, ఇలా తీసేసాను సగం. అయితే ఇప్పుడు ఈ ధనియాలు చెక్క ముక్కలాగా ఇదిగోండి నేను తీసుకుని మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఇలా చూసారా, ఇలాగా జస్ట్ ఇలాగా మరీ అంత పేస్ట్ లాగా ఏం చేసే అవసరం లేదు. ఇలా చెక్క ముక్కలాగా చేయాలండి. మొత్తం అన్ని ఇలా చేసేసుకుని ఇదిగోండి ఇలా అయితే చేసేసాను. చూసారా, ఈ మాత్రం ఇలా అవుతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇక మీకు కనపడుతున్నాయా ఎలా వేయో క్లియర్గా. ఇవ్వండి ఇలా తీసుకుని మనం ఇలా వేసేసుకోవటం అనమాట. చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చండి టెర్రస్ పైన. అయితే ఇప్పుడు వాతావరణం అయితే చాలా అస్సలు బాగాలేదండి, చాలా చలిగాలి అలాగే వర్షం కూడా పడుతుంది. అందుకే తొందరగా చేసేస్తున్నాను వీడియో. అసలు వాతావరణం అయితే అనుకూలించట్లేదండి వీడియో చేసుకోవడానికి కానీ, మనకి మట్టి ఎండబెట్టుకోవడానికి కానీ. అసలు ఇదిగోండి అలా అయితే వేసేస్తాను నేను. చూసారా, అలా ఒత్తిగేసుకుంటే మనకి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. సపోర్ట్ ఉంటుంది అంటే మొక్కకి. ఇదిగోండి ఇలాగా దీనిపైన మరలా నేను ఇలాగా మనం తీసి పెట్టుకున్నాం కదా పక్కకి, ఇది వేసాను. అయితే కొత్తిమీర చాలా లేటుగా వస్తుందండి. ధనియాలు మనకి మెంతికూర వచ్చినంత ఫాస్ట్గా అయితే రావు, చాలా లేటుగా వస్తాయి. ఇదిగోండి ఇలాగా కవర్ చేసేయాలి మొత్తం, మనకి ధనియాలు ఏమి కనపడుకోకుండా. మరలా ఎలా వచ్చింది ఏంటనేది మీకు నేను చూపిస్తాను కదా, ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇలాగా చూసారా, అలా అయితే వేసాను. ఇప్పుడు కాస్త వాటర్ ఇలా చిలకరించేసుకుంటే, ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా, వర్షం పడలేని చోటునైతే పెట్టుకుందామండి.
ఇదిగోండి అలా వేసేసాను. అయితే నేను ఇంతకు ముందు వేసుకున్నాను కదా మరి ధనియాలు, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి కొత్తిమీర ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, చాలా అయితే చాలా బాగా వచ్చింది. ఇలాగా చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. మరి నేను ఆల్రెడీ చాలా సార్లు కర్రీస్లో వాడేస్తున్నాను, నాకు ఎప్పుడు కావాల్సినప్పుడు నేను వాడేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా ఇలా వేసుకోండి. అయితే ఇప్పుడు మనకి ఒక 2 బీరకాయలు అయితే ఉన్నావండి. ఇదొకటి, అలాగే వర్షం పడిపోతుందండి, ఇదిగోండి ఇదొకటి. ఈ 2 కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. మరి నాకు ఒక చేతి అవ్వదు కదా, అవ్వకండి. ఆ 2 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తాను అనమాట. మరి చినుకులు పడిపోతున్నాయండి, ఏమి చెప్దామన్నా కూడా చాలా వర్షం అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇంకొక బీరపాదు అయితే మనకి పిందులు దిగుతున్నాయి, ఇదిగోండి కనపడుతున్నాయా. ఇంకా చాలా బీరపాదులు అయితే పెట్టాలండి నాకు. ఇంకోండి వర్షం అయితే మాత్రం మాకైతే వాతావరణం అస్సలు బాగోవట్లేదు. ఎప్పుడు చూసినలాగా చినుకులు వర్షం పడుతూనే ఉంది. మన వంగనారు చూడండి చాలా మంచిగా అయితే వచ్చేసినాయి. దీనికి మట్టి రెడీ చేసుకుని అవి నాటేసుకోవచ్చు కూడా. మనం నాటేస్తానని తొందరలో నాటేస్తాను. టమాటా మొక్కలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మరి అలాగే చామదుంపలు కూడా మనకు వచ్చేసినాయి చూడండి, చాలా బాగా వచ్చేసినాయి కదా. అయితే ఇలాగైతే ఇంకోండి ఇక్కడ బకెట్లు కూడా ఖాళీ చేసేసి నేను మట్టి ఎండబెట్టుకుందామంటే మాకు ఎండే రావట్లేదు అసలు. ఇలాగా చినుకులు చినుకులు వాతావరణం అయితే అలా ఉన్నదండి. మరి చూసారు కదా మీరు, నేను అలాగైతే కొత్తిమీర ధనియాలు చెక్క బద్దకుండా బద్దలు చేసుకుని అలా వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకోండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. ఈసారి వేసి ట్రై చేయండి. నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను, తర్వాత మరలా ఎందుకు రాదా అని వేసాను. ఆల్రెడీ టబ్బ ఖాళీ చేసేసానండి నేను. కర్రీస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి రావటం, కాస్త మనం ఇలాగా కట్ చేసుకుని వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంటుంది. అలా మనం అప్పుడప్పుడు కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తున్నానండి. మరి మీరు కూడా కంపల్సరీ అలా వేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ శీతాకాలంలో మనకి వస్తుంది ఖచ్చితంగా కొత్తిమీర వస్తుంది. కావాలితే దాన్ని, కాదంటే మనం దాన్ని బాగా పెంచుకోవటం కాస్త కష్టం, ఎందుకంటే ఆకు పడిపోకుండా వాటర్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. సైడ్ నుంచి మనం ఇలా వేసుకుని మరలా మట్టి కూడా కాస్త అలా వేసుకోవాలి. నేను చూపిద్దును కానీ ఇప్పుడు వర్షం పడుతుందండి, అందుకే క్లియర్గా చూపించలేకపోతున్నాను. మరి మరలా నేను వేసాను కదా ధనియాలు, ఆ కొత్తిమీర ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను కదా, అప్పుడు నేను క్లియర్గా మీకు చెప్తానండి, ఓకేనండి. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా తీయటానికి కూడా నాకు ఫోన్ తడిసిపోతుంది, వర్షం వచ్చేస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మరి లైక్ చేయట్లేదు, మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మరి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ఛానల్ తరపున, ఓకేనండి. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి, ఓకేనండి. మీ అందరికీ బాయ్ అండి, హ్యాపీ క్రిస్మస్.